నమస్తే, జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మన ఊరి గుళ్ళు. ఎట్లున్నారు అందరు? మంచిగా ఉన్నారా? మీరు మంచిగా ఉండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు మనం కంకోల్ నుంచి దాదాపు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుకుర్మారయ్య గట్టులో ఉన్న శివాలయంకి వచ్చాము. దీన్ని ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం కదా, దీన్ని కుకుర్మారయ్య గట్టు అంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక శివాలయం ఉంటుంది. ఇది కూడా ఒక అడ్వెంచర్ చేసుకుంటూనే వచ్చాము ఇక్కడికి. ఇక్కడ ఈ శివాలయంని కంకోల్లో ఉండే ఒక నాయి బ్రాహ్మణుడు, అంటే మంగళి అతను, కాశయ్య అనే అతను వచ్చేసి ఈ శివాలయంని గోళ్ళతో రాయికే చెక్కబడిన శివలింగం ఉంటుంది. అంటే అయితేనే గోళ్ళతోనే చెక్కిండవు. అది ఒకసారి మనం చూద్దాము. అది కూడా ఇప్పుడు ఇక్కడ ఉంటుంది. దాని తర్వాత ఇంకొక శివలింగంని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ గుడి ప్రత్యేకతలు ఏమైనా ఉంటే కనుక మనం తెలుసుకుందాం. అంటే ఏంటంటే ఇక్కడ ఓన్లీ శివరాత్రి రోజు ఒక్కటే రోజు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున గ్రామస్తులంతా వచ్చి జాతర ఉత్సవాలు చేసుకుంటూ అన్నదాన కార్యక్రమాలు ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత కనుక ఎప్పుడూ ఇక్కడ ఎలాంటి పూజలు కూడా చెయ్యరు అని చెప్పారు. ఒకసారి మనం పైన చూద్దాము. ఇక్కడ ఊరి వాస్తవులు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడించడానికి ట్రై చేద్దాము. ఇదైతే ఒక ట్రెక్కింగ్ చేసినట్టే అనిపిస్తుంది. పైకి చూద్దాం పైన ఏ విధంగా ఉంది ఏంటి అనేది. లెట్స్ గో. మనం పైన చూస్తున్నాం కదా, అదే గుడి కొండ లోపల ఉంటుంది. ఒక రాయి. ఇప్పుడు మనం ఏదైతే శివలింగం చూస్తున్నామో ఇది ప్రతిష్ఠించిన శివలింగం. ఈ శివాలయంని చెక్కిన శివాలయం. ఇప్పుడు మనం ఈ శివాలయం మొత్తం కూడా గోళ్ళతోనే చెక్కారు. ఒకరికొకరు వనికి వస్తుంది. ఇది మనం ఊరి వాళ్ళతో మాట్లాడి తెలుసుకున్న ఈ గుడి చరిత్ర. దాదాపు ఒక 100-150 సంవత్సరాల క్రితం ఇది కట్టిన గుడి. కట్టింది అంటే కనుక గోళ్ళతో చెక్కారు. గోళ్ళతో చెక్కిన గుడి. మన ఊరి గుళ్ళు యూట్యూబ్ ఛానల్ని జర సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇంత మంచి గుళ్ళని తీస్తున్నాము. ఇంత కొండలెక్కి గుట్టలెక్కి ఎక్కడెక్కడో ఉన్న పురాతన గుళ్ళను అన్నిటినీ బయటకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాము. చూడండి, అక్కడి నుంచి ఇంత దూరం పైకి వచ్చినాము. పైకి వచ్చి ఇలాంటి ఒక శివాలయాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. దయచేసి మాకు మీ సపోర్ట్ ఇచ్చి ఇంకా ఇంతకంటే మంచి గుళ్ళను కూడా మీకు చూపించడానికి ప్రయత్నిస్తాము. తప్పకుండా మన ఊరు గుళ్ళు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీరామ్. ధర్మో రక్షితే రక్షిత. ఓం నమః శివాయ. ధన్యవాదాలు.